హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే బాదుషా. అందరికీ తెలిసిందే, సౌత్ ఇండియన్లో అయితే బెస్ట్ ఫేమస్ ఫుడ్ అన్నట్టు స్వీట్. ఏ ఫంక్షన్ అయినా బాదుషా కంపల్సరీ ఉండాల్సిందే. శ్రీమంతమైనా, పెళ్ళిళ్ళైనా, దివాళీ ఫెస్టివల్స్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా, బర్త్డే ఫంక్షన్స్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఇంట్లో పెద్ద ఫంక్షన్ వచ్చిందంటే బాదుషా స్వీట్లో మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అది ఎలా చేసుకోవాలి, ఈజీ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పబోతున్నాను. సో అక్కడైతే 1 గ్లాస్ ఆఫ్ మైదా పిండి తీసుకున్నాను. అందులో ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకున్నాను అన్నట్టు. సో అదే మీకు అక్కడ చూపిస్తున్నాను. ఎంతమందికి బాదుషా అంటే ఇష్టమో కింద కమెంట్ చేయండి, చూద్దాము. సో ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్లో చెప్పాను. చాలామంది ఈ రెసిపీ చేయడానికి కొద్ది కష్టము, బాదుషాలు గట్టిగా వస్తాయి. మనం చేసినాక అది ఒక 10 days తర్వాత అవి ఖరాబ్ అయిపోతున్నాయి, లేకపోతే వైట్ కలర్ షుగర్ అంతా పేరుకుపోయి ఉంటుంది అలా అంటుంటారు. బట్ అలా కాదు, జ్యూసీగా చాలా సాఫ్ట్గా 10 days 15 days అయినా ఖరాబ్ అవ్వకుండా ఎలా ఉంటాయి, ఎలా చేయాలి అనేది చెప్పబోతున్నాను. సో అక్కడైతే మీకు 1 స్పూన్ ఆఫ్ కాచిన నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. సో మనం కలపడంలోనే బాదుషా గట్టిగా వస్తుందా, సాఫ్ట్గా వస్తుందా అనేది ఉంటుంది అన్నట్టు. సో 1 స్పూన్ అలా కొంచెం వేసుకుంటూ మనం నలుపుతూ కలపాలన్నట్టు. నేను అక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా. చాలామంది ఏం చేస్తారంటే బాదుషాలు చేయడానికి 1:1 రేషియో అన్నట్టు నెయ్యి కూడా 1/2 గ్లాస్ తీసుకొని కాగబెట్టి డైరెక్ట్ పోసేస్తూ ఉంటారు. మనం ఏ గ్లాస్ తోటి అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి అలా అస్సలు చేయకూడదండి. 1 స్పూన్ వేస్తూ మనం కొద్దిగా కలుపుకొని మన చేతికి ముద్దలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా కలిపినట్టు మనము. ఇదొక టిప్, హోప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. మనకి ఇప్పటి వరకు మనం నెయ్యి 1 స్పూన్ కొద్దిగా పోస్తూ చేతి దగ్గరికి అలా ముద్దలా వచ్చే అంతట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే మనము కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలన్నట్టు. అండ్ చాలామంది పాలు పెరుగు వేసి చేస్తూ ఉంటారు వీటిని. అలా చేస్తే ఎక్కువ రోజులు ఉండదండి, వాటరే యూజ్ చేయండి మీరు కూడా. సో నేను అక్కడ మెత్తగా కలుపుకున్నాక చూడండి ఎలా మనకు కనిపిస్తుందో, అలా అంటే చూడండి పొరలుగా కనిపిస్తుంది కదా. ఇలా కలిపితే మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఒకటేసారి వాటర్, ఒకటేసారి నెయ్యి అందాదా అని పోసేసి కలపడం కాదండి, కొంచెం పోస్తూ మనం దగ్గరగా నలుపుతూ కలుపుకోవాలి. సో అప్పుడు మనకి బాదుషాలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కలిపిన ముద్దని మనం ఒక 10 minutes పక్కకు పెట్టాలి. సో దట్ ఇది పిండి మంచిగా సెటిల్ అవుతుంది, నానుతుంది అన్నట్టు. సో అలా కలిపి ఒక 10 minutes పక్కకు పెట్టండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి, నేను చెప్పే టిప్స్ని కూడా మీరు ఎండ్ వరకు చూసి ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేశాక బాదుషా చేయడం ఇంత ఈజీ అంటారు. చాలామంది బాదుషా అనగానే అవి రాళ్ళలాగా అయిపోతాయి, తొందరగా ఖరాబ్ అవుతాయి, చేయడమో పెద్ద ప్రాసెస్. అవును, నేను ఒప్పుకుంటాను, లెంతీ ప్రాసెసే. బట్ మనం ఒక్కసారి చేసుకుంటే ఒక 1 week వరకు తినచ్చు అన్నట్టు. చాలా మంచిగా వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే చక్కెర తీసుకున్నాము, షుగర్ కూడా మనం పిండి ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్ షుగర్ అన్నట్టు. షుగర్లో మనము 1/2 cup ఆఫ్ వాటర్ పోసామన్నట్టు. వాటర్ పోసి మనం పాకం పట్టడంలోనే ఉంటుందండి. సో పాకం అనేది మనకి మరీ థిక్గా ముద్దలాగా రావద్దు, అలా అని మరీ గులాబ్ జామ్ పాకం ఉన్నట్టు ఉండొద్దు. తీగ అలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో మీకు, అలా స్పూన్తో అలా అంటే తీగ కట్ అవ్వకుండా రావాలన్నట్టు. సో అలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో కొంతమంది ఏం చేస్తారంటే లేత పాకం తీసి బాదుషాలు మెత్తగా ఉండాలని అందులో వేస్తారు, కానీ బాదుషా స్వీట్నెస్ తగ్గుతుందండి. సో అలా ఎప్పుడు చేయకండి. ఇలా మనకి తీగ కట్ అవ్వకుండా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇందులో ఒక 4-5 drops ఆఫ్ లెమన్ జ్యూస్ కలిపి పక్కకు పెడుతున్నాను. ఎందుకు లెమన్ జ్యూస్ అనంటే లెమన్ జ్యూస్ కలిపితే మనకి షుగర్ అనేది గడ్డ కట్టదు, మళ్ళీ షుగర్ అనేది తెల్లగా అలా పేరుకుపోయినట్టు అవుతుంది కదా. మనం కొద్దిసేపు పక్కకు పెడితే అలా అవ్వకుండా జ్యూసీగా అలాగనే ఉంటుంది అన్నట్టు. దాంట్లో నేను ఇలాచీలు కొట్టి వేసాను ఫర్ ద ఫ్లేవర్. సో ఇది మనము పాకం పట్టి పక్కకు పెట్టుకోవాలి. సో పాకం పట్టిన పని అయిపోయాక మనము నెక్స్ట్ అనేది కొంచెం ఇలా పొడుగ్గా చేసుకొని ముద్దలు చేసుకోవాలన్నట్టు, మనకు నచ్చిన సైజులో. ఎప్పుడు కానీ బాదుషా ముద్ద కొంచెం చిన్నదిగానే చేసుకోవాలి, ఎందుకంటే మనము సోడా కలిపాము అండ్ అది ఆయిల్లో వేసి వేయించినప్పుడు మనకి పెద్దగా అవుతాయి అన్నట్టు అవి. సో బాదుషాలు చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా 2 చేతులలో నలుపుతూ కలపండి ముద్ద రౌండ్గా. కలిపినాక మీరు అక్కడ నేను కుర్చీ చూపిస్తున్నాను కదా, అటు సైడు ఇటు సైడు హోల్ కనపడాలి మనకి.
నేను అక్కడ మీకు చూపిస్తున్నాను కదా, స్క్రీన్లో చూడండి. ప్రతి బాదుషాకి హోల్ అనేది అటు ఇటు కనిపించాలి. అలా అయితేనే మీరు ఆయిల్లో వేసినప్పుడు మంచిగా అటు ఇటు కాలుతుంది అన్నట్టు దాంట్లో నుంచి వచ్చి. ఇక్కడ నేను వేలు పెట్టి చూసుకున్నాను, అంటే గోరువెచ్చటి ఆయిల్లో మాత్రమే బాదుషాలు వేసి కాల్చుకోవాలి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా కాల్చేసి తొందరగానే మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, బట్ లోపల అనేది ఉడకదు. బాదుషా టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే మనం కాల్చుకోవడం చాలా ఓపిక్గా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాదుషాలు కాల్చుకోవాలి. మీకు ఇక్కడ ఒక 6 to 7 minutes ఈజీగా పడుతుంది అవి కాలే వరకు. సో మీరు ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా తిప్పుతూ కాల్చుకోవాలన్నట్టు. సో చూడండి, మీకు గోరువెచ్చని ఆయిల్లో మాత్రమే కాల్చుకోవాలి. సో మనం ఇట్లా మెల్లగా ఒక్కొక్కటి టర్న్ చేస్తూ కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల కూడా అది ఉడికితేనే మనకి మంచిగా ఉంటుంది. లేకపోతే పైనే అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల మనం తింటుంటే పిండిగా తెల్లగా తగులుతుంది అన్నట్టు. అట్లా కాదు, లోపల కూడా మనకి మంచి కాలాలన్నట్టు. అండ్ హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టుకోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. అండ్ బాదుషాలు కాల్చడంలో కూడా బాదుషా గట్టిగా ఉండడమా లేకపోతే మెత్తగా ఉండడమా అనేది ఉంటుంది అన్నట్టు. సో ఇలా కాల్చితే నెమ్మదిగా మెత్తగా ఉంటుంది. చూడండి, ఒక 5 minutes తర్వాత నాకు ఈ కలర్ వచ్చింది, అండ్ ఇంకో 1-2 minutesలలో నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది అన్నట్టు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనకు కాలింది అని 2 sidesలో చూడండి, మీకు ఒక్క కాడ కూడా మాడిపోయిన బాదుషా కనిపించదు. అంతా ఈవెన్గా కాల్చుకోవాలి. నిలుచొని మనం తిప్పుతూ ఉండాలి, వాటిని తిప్పి కాల్వాలన్నట్టు. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీయండి. అండ్ నెక్స్ట్ది మనం వేస్తాం కదా ఇంకా మిగిలిన వేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి మొత్తం తీసేసినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 minutes అయినాక ఆయిల్ అంతా చల్లారిపోయినాక మళ్ళీ ఒక్కసారి గోరువెచ్చగా ఆయిల్ అయినప్పుడు మళ్ళీ వేసుకోవాలన్నట్టు. సో ఇదే ప్రాసెస్లో మనం అన్నీ కాల్చుకోవాలి. సో ఇది కాల్చుకోవడం అనేది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఓపిక్గా చేసుకుంటే మాత్రం దీనికంటే ది బెస్ట్ స్వీట్ ఉండదు అన్నట్టు. సో ఇక్కడ మనం పాకంలో వేసుకొని మూత పెట్టుకోవాలి. సో ఇది ఒక 10 minutes నానినాక మనం బయటికి తీస్తే ఇక చూడండి, నేను లోపల అది కట్ చేసాక కూడా అంత జ్యూసీగా అట్లా వస్తాయి అన్నట్టు. ఇది మనం తీసి ఒక మంచి బాక్స్లో పెట్టుకుంటే మాత్రం ఒక 10-15 days మాత్రం ఖచ్చితంగా ఇట్లనే ఉంటాయి జ్యూసీగా. చూడండి, అది మనం తుంచినా కానీ పొరలుగా ఎట్లా కనిపిస్తుందో మీకు లోపల అంత బాగా వస్తాయి అన్నట్టు. సో ఈ వీడియోనైతే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కనుక బాదుషా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి, ఏ రెసిపీ మీరు చూడాలనుకుంటున్నారు, ఏ రెసిపీ ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. హోప్ అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎంతమందికి బాదుషా ఇష్టమో కూడా కమెంట్ చేయండి. నాకైతే బాదుషా అంటే చాలా ఇష్టము. నేను ఇప్పుడు పెద్ద పెరిగినాక నేర్చుకొని చేస్తున్నాను, కానీ చిన్నప్పుడైతే స్వీట్స్ మనకు డబ్బాలలో పెట్టి కూడా అమ్మేవాళ్ళు. 2 rupeesకి ఒక బాదుషా ఇచ్చేవాళ్ళు అన్నట్టు. స్కూల్కి వెళ్ళే దారిలో ఖచ్చితంగా బాదుషా కొనుక్కొని వెళ్ళేదాన్ని. ఎంతమంది నాలాగా కొనుక్కొని తిన్నారో, ఇది 90s kids 80s kidsకి కూడా మేబీ తెలిసే ఉంటుంది, ఇలా కొనుక్కొని తినే ఉంటారు. ఎంతమంది అలా తిన్నారో కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై.